ఏలూరు జిల్లా గుండుగోలను గ్రామంలో సంక్రాంతి పండుగ రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయారు పందెంరాయులు. భోగి పండుగ రోజు ఉదయం నుండి రాత్రి దాకా కొనసాగిన కోడి పందాలు ఇవాళ ఉదయం నుండే ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రెండో రోజు కూడా కోడి పందాలు జరుగుతున్నాయి. కోడి పందాలు చూడటానికి దేశ విదేశాల నుంచి కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా సంబరాల్లో పాల్గొంటున్నారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి, నగరాల నుంచి కూడా వచ్చారు. అలాగే చెప్పండి సార్, ఈ కోడి పందాల్లో పాల్గొనడం ఎలా ఉంది? తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు మన తెలుగు వాళ్ళంతా కూడా ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, 29 రాష్ట్రాలు గల భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అతి సంతోషంగా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండగ. చాలామంది మీలాంటి మీడియా సోదరులందరూ కూడా ఎక్కువ కోడి పందాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక్క కోడి పందాలే కాదు, ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, పాటల పోటీలు, ప్రతి ఇంట్లో ఉన్న ఆడపడుచులందరినీ కూడా మన ఇళ్లకి పిలిపించుకుని ఈ 4 రోజులు కూడా బ్రహ్మాండంగా సంతోషంగా గడిపి, కోడి పందాలు అనేది ఒక పార్ట్ మాత్రమే. ఏది ఏమైనప్పటికీ ఏ కార్యక్రమం చేసినా చట్టానికి లోబడి ఇక్కడంతా కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేటువంటి యొక్క మంచి పండగకి ఈరోజు మా అందరికీ కూడా, మాలాంటి పెద్దలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక్క రైతు వారు, ఎందుకంటే జనవరి నెలలో అంటే రైతులందరికీ కూడా పొలం పనులు అయిపోయి అందరూ కూడా ఖాళీగా ఉండి ఈ 4 రోజులు కూడా మన తెలుగువారి యొక్క సాంప్రదాయం ఎడ్ల పందాలు జరుగుతాయి, ఆటల పోటీలు, పాటల పోటీలు, ముగ్గుల పోటీలు, పనిలో పనిగా కోడి పందాలు చట్టానికి లోబడి ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా తెలుగు వాళ్ళందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తామని. యాక్చువల్గా సంక్రాంతి అంటే యావత్ రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలోని కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇక్కడ ఎక్కువగా కోడి పందాలు పూర్వం నుంచి అది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. రావడానికి ఈ 3 రోజులు కారణం ఏంటంటే, ఈ 365 రోజులు వ్యాపారరీత్యాగా కానీ, ఉద్యోగరీత్యాలుగా కానీ బయటికి వెళ్ళి వాళ్ళు జీవనోపాధాలు చేసుకుంటూ ఈ 3 రోజులు కూడా చిన్ననాటి స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ కలుపుకొని ఆ ప్రేమాప్రీతలు పొందాలని ఉద్దేశంతో వస్తారు. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే డబ్బుల కోసం పందుగాళ్ళు అని అనుకుంటారు. పందు అనేది, డబ్బులు అనేది నాట్ నెసరీ, అది సెకండరీ. అది ఒక ప్రేమలో పంచుకుందని ఆదురతతోటే వస్తూ ఉంటారు. ఈ రకంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అలాగే చూసినట్లయితే అతిథులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది కోడి పందాలు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడ మా మిత్రుడు ఉంటాడు, ఒక ఆయన జేకేఆర్ అని మిత్రుడు ఉంటే, అన్న రండి, పోయినసారి కూడా మీరు రాలేదు, ఈసారి రండి మంచిగా ఉంటుందని అంటే ఇక్కడ పచ్చదనం చూడడానికి, అంతా చూడడానికి ఆహ్లాదంగా వచ్చినాము. కాబట్టి చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. గోదావరి ఆతిథ్యం ఎలా ఉంది, కోడి పందాలు ఎలా ఉన్నాయి? గోదావరి కోడి పందాల కంటే వంటలు బాగున్నాయి. చేపల ఫ్రై కానీ, రొయ్యల ఫ్రై కానీ, ఇంకా ఇతరత్ర నూనె వంటకాలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము కడుపు నిండా తిన్నాం. నిన్న మంచిగా రాత్రి కూడా మంచిగా నిద్రపోయినాం. కాబట్టి మా మిత్రుడు మళ్ళీ ఈ రోజు కూడా ఉండండి అన్న అంటే ఉన్నాం. మేము ఆట చూడడానికి వచ్చినాం. థ్యాంక్ యూ. అలాగే దేశంలో ప్రధాన నగరాలైనటువంటి బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి కూడా ఈ పండగ 3 రోజులు కూడా ఈ వినోదం చూడటానికి వచ్చామని చెప్పి ఇక్కడ అతిథులు, అలాగే రాజకీయ ప్రముఖులు కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.